తెలంగాణ అప్పులు ఇందులో విచిత్రం ఏంటంటే పదే పదే గత కొన్ని రోజుల నుండి జరుగుతున్నటువంటి దానికి ఇప్పుడు ఒక స్పష్టత వచ్చేసింది. ఏంటి అంటే గతానికి ఇప్పటికి వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటిది ఎంత, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ టైంలో ఎంత, ఈ 10 ఏళ్లలో అప్పులు ఎంత, ఈ లెక్కల్ని గురించి వివరంగా చెప్పుకొచ్చారు. ఆ లెక్కల్లో ఉన్నటువంటిది ఇంతకాలం పాటు ఆంధ్ర ప్రజలకు తెలియదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అప్పుల కంటే కూడా వీళ్ళ అప్పుల గురించి ఎక్కువ ప్రచారంలోకి వెళ్ళడం, ఇట్లాంటి వాటి మధ్య చూస్తే శ్వేతపత్రంలో ప్రధాన అంశాలు ఏంటంటే రాష్ట్రం మొత్తం అప్పులు 6,71,757 కోట్లు. 2014-15 నాటికి అంటే రాష్ట్ర విభజన నాటికి వచ్చిన అప్పు 72,658 కోట్లు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత దిగిపోయే నాటికి 6,71,000 కోట్ల రూపాయలు, అంటే దగ్గర దగ్గర 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5% పెరిగింది అప్పు. 23-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,673 కోట్లు. 15-16లో రుణ జీఎస్టీపీ 15.7%తో దేశంలోనే అత్యల్పం. 23-24కి వచ్చేటప్పటికి 27.8% పెరిగింది రుణ జీఎస్టీ శాతం. అట్లాగే బడ్జెట్కి వాస్తవ్యానికి మధ్య 20% అంతరం ఉంది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. అంటే బడ్జెట్ లోటు చాలా పెద్ద ఎత్తునుంది అన్నటువంటి వ్యవహారం. అదే సమయంలో 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి 4.98 లక్షల కోట్ల వ్యయమైతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణభారం పెరిగింది అని ప్రభుత్వం చెప్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదే సందర్భంలో అవును, వాటితో సంపాదించినటువంటి ఆస్తులు 10 రెట్లకి ఆస్తులు పెరిగినాయి అని మరొక వైపున బీఆర్ఎస్ లెక్క చెప్పుకొచ్చింది.